అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దోసుకుపోతుంది. అవును, ఈరోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. ఈరోజు ట్రేడ్ రంగంలో వారికి స్నేహితులకు తప్పుడు సలహాల వల్ల కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు. సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. మీ పనిలో మంచి ఫలితాలను పొందుతారు. సమస్యలున్నా కూడా తొలగించుకుంటారు. మీరు చాలా ఉత్సాహంతో పని చేస్తారు. ఈరోజు తర్వాత సమస్యలు ఎదుర్కోవచ్చు. జాగ్రత్త. పరిహారంలో గాయత్రి చాలీస పఠించాల్సి ఉంటుంది. ఈరోజు గోమాతకు పచ్చగడ్డిని తినిపించాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టినప్పుడు పునరాలోచన చాలా అవసరం అవుతుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. దూర వ్యక్తుల పరిచయం అనేది మీకు చాలా లాభం అనేది కనిపిస్తుంది. ఆత్మీయులతో లేనిపోని తగాదాలు చేసుకోకండి. పనులు నత్తినడకన సాగుతాయి. వాణిజ్య వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సయోధ్య బలపడుతుంది. ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. ఈరోజు మీకోసం సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి. ప్రణాళికల వ్యాపారాలు బలవంతంగా ఉంటాయి. మీకు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందొచ్చు. స్నేహితులతో గడపడానికి ప్రయత్నించండి. జాగ్రత్తగా ఉండండి. విస్తరణ ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది సరైన సమయము. డబ్బు రాక ఉంటుంది. ఆస్తి సంబంధిత పనిలో మీరు కాగితంలో చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. పనికి సంబంధించిన ప్రత్యేక పని మాత్రం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన సంరక్షణ తీసుకోవాలి. వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతిని కొనసాగించాలి. ఉన్నతమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆనందం మరియు సహకారం మీరు పొందుతారు. కొత్త విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. లక్కీ సంఖ్య 22. లక్కీ కలర్ మెజెంటా. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట మరియు శివలింగానికి పూజలు సమర్పించడం వల్ల మీకు దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. మీకున్నటువంటి ఆటంకాలు, అప్పుల బాధ కూడా తీరిపోతుంది. మీకు ఇక అంతా శుభప్రదంగా గడిచిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.